నమస్తే అండి. ఇవాళ రేపు మనం అబ్జర్వ్ చేస్తే చాలా మందిలోని సైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ పిల్లల్లోనే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒకసారి వాళ్ళు స్కూల్‌కెళ్ళే టైంకి స్కూల్‌కెళ్ళే టైం కన్నా ముందే ఆళ్ళేదో హెడేక్ వచ్చిందన్నప్పుడు ఏదో ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆహ్, కళ్ళద్దాలు పెట్టేస్తున్నారు. ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టిన తర్వాత ఇంక వాళ్ళ జీవితాంతం ఆ గ్లాసెస్ వాడాల్సిందే. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అండి. ఏంటంటే మన అంటే ఒక్కసారి గ్లాసెస్ పెట్టినప్పుడు ఆ కళ్ళు దానికి అడాప్ట్ అయిపోతాయి. అడాప్ట్ అయిన తర్వాత ఇంక జీవితాంతం మీరు ఆ గ్లాసెస్ మీదే డిపెండ్ అయ్యి ఉండాలి. అది ఇంకా డిటీరియరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫిజికల్‌గా చూసుకున్నప్పుడు ఏంటంటే మన ఐబాల్ సైజు అంత ర్యాపిడ్‌గా గ్రో అవ్వదు. పుట్టినప్పుడు ఎంత ఐబాల్ సైజు ఉంటుందో పెరిగేటప్పటికి కూడా కొంచెం లైట్‌గా గ్రో అవుతుంది. అంతేగాని బట్ అట్ ద సేమ్ టైం మన ఫేషియల్ క్యావిటీ ఇవన్నీ చూసుకున్నప్పుడు స్కల్ సైజ్ మాత్రం ర్యాపిడ్‌గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయో ఈ ఫేషియల్ ఫీచర్స్ మారినప్పుడల్లా కొంత సైట్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ మీరు చూడండి, అంటే సడన్ గ్రోయింగ్ ఫేజ్లో పిల్లలు 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి, మళ్ళీ 14-15 ఇయర్స్కి ఫేస్ ఒకసారి కోలగా పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ అరౌండ్ 35-45 ఇయర్స్ మధ్యలోనే ఎప్పుడైతే మిడ్ లైఫ్ క్రైసిస్ అది వచ్చి ఫేషియల్ ఫీచర్స్ మారినప్పుడు మళ్ళీ అరౌండ్ 60-65 ఆ టైంలోనే. కాకపోతే సైట్ కూడా మిగిలిన బాడీ లాగా మజిల్స్తో కంట్రోల్ అయ్యి ఉంటుంది. సో మజిల్ ఎక్సర్సైజెస్ అన్నీ కరెక్ట్గా చేసుకున్నప్పుడు అది మళ్ళీ అడాప్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం గ్లాసెస్ పెడతామో ఆ గ్లాసెస్కి తగినట్టుగా బాడీ లోపల అడాప్ట్ అయిపోతుంది ఐబాల్. అదే గ్లాసెస్ లేకుండానే మనం డిఫరెంట్ ప్రాక్టీసెస్ తోటి మెడిసిన్స్ తోటి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే గ్లాసెస్ లేకుండా అవసరం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సైట్ అనేది ఈ పంచ జ్ఞానేంద్రియాల్లోని ఒకటి. సో ఈ పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. మన సెన్స్ ఆఫ్ స్మెల్ని మూలాధార చక్రం అంటే ఎర్త్ ఎలిమెంటు, అలాగా మన సెన్స్ ఆఫ్ సైట్ని మన ఫైర్ ఎలిమెంట్ కంట్రోల్ చేస్తుంది. అంటే అగ్ని ఎందుకు? అగ్ని ట్రాన్స్ఫర్మేషన్. ఏదైనా కానీ ఉన్న ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంగా మారడానికి అగ్ని పనిచేస్తుంది. మన మణిపుర చక్రంలో బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి మనకి అనుగుణంగా ఇచ్చేది కాబట్టి, అంటే అగ్ని ఇక్కడ కూడా ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైజెషన్ అన్నమాట ఇది. ఇప్పుడు మనకు తెలిసిన భాష ఉందనుకోండి, దూరం నుంచి కూడా ఈజీగా చదవగలం మనం. అదే మనకి తెలియని భాష ఉంటే అక్కడ దూరం నుంచి చూసినప్పుడు మొత్తం అలికినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ అది ప్రాసెస్ చేయట్లేదు కాబట్టి మీకు అక్కడ విజన్ ఇవ్వదు. ఇప్పుడు అదే పదార్థాన్ని డిఫరెంట్ పీపుల్ చూసినప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. కొంతమందికి దానిలో కలర్ టోన్స్ బాగా కనిపించవచ్చు, కొంతమందికి దానిలో మైక్రోఫైన్ డీటెయిల్స్ కనిపించవచ్చు. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనమాట. సో సైట్ డిపెండ్ అయ్యేది నాట్ ఓన్లీ అబౌట్ అవర్ ఐబాల్ ఎలాగుంది, మజిల్స్ ఎలాగుంది అనే దానికన్నా మన బ్రెయిన్ దాన్ని ఎలాగ ప్రాసెస్ చేస్తున్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 3 స్టేజెస్లో మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏంటి? ఒకటి, లైట్ ఇక్కడ లెన్స్ దగ్గర కరెక్ట్గా ఫోకస్ అవ్వనప్పుడు. అదేంటి? మన మజిల్స్ పైకి కిందకి మూవ్ అయ్యి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆ మజిల్ వీక్ అయినప్పుడు ఇది వస్తుంటుంది. మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇది. దీనికి ఏంటంటే ఐ ఎక్సర్సైజెస్ చేయడం, యోగాలోని చాలా చెప్పారు మనకి, ప్రాణాయామం చేసి మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తోని ఎప్పుడైతే ఈ అగ్నిని మాడ్యులేట్ చేస్తామో, ఆ ప్రాణాయామం మణిపుర మీద ఫోకస్ పెట్టినప్పుడు మన సైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫ్యాట్ మెటబాలిజం, ఈవెన్ సైట్ కూడా దాంతో ఇంప్రూవ్ అవుతుంది. మన షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. అంటే మన మెంటల్ షార్ప్నెస్తో పాటు మన సైట్ లింక్ అయి ఉంటుంది. రెండోది ఏంటంటే త్రాటకం చెప్పారు. అంటే ముందు ఏదైనా ఒక లైట్ సోర్స్, క్యాండిల్ కానీ ఒక దీపం కానీ పెట్టుకొని దాని వైపే తీక్షణంగా చూసి ఫోకస్గా పెట్టినప్పుడు మజిల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి.
సో మనకి ఎప్పుడైనా కానీ ఈ సైట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా గ్లాసెస్కి వెళ్ళకుండా ఒక 2 to 3 months మంచి డైట్ తీసుకొని, ఇప్పుడు విటమిన్ ఏ క్యారెట్లు అవి ఇవి తినమంటున్నారు, కానీ క్యారెట్ల కన్నా మన జాంకాయలోని, మన మామిడి పళ్ళలోని, వీటిలోని చాలా ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. సో మనకి దేశవాళీ ఆహారం తీసుకుంటా, కొంచెం మంచిగా నెయ్యి తీసుకొని, కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ తోటి ఎక్సర్సైజెస్ చేసుకుంటా మన ఐసైట్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఏజ్లోనైనా కానీ కండపుష్టి ఎలాగ వస్తుందో ఐసైట్ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకు ఎంతగా ఇంప్రూవ్ అవుతుంది అంటే, ఇప్పుడు పూర్వకాలంలో టెలిస్కోప్లు ఇవేమీ లేకుండా కూడా మనకి ప్లానటరీ మూమెంట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చూడగలిగేవాళ్ళు జస్ట్ విత్ దైర్ ఐస్. సో అంత రేంజ్లోని మనం డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే, మీరు మీ మణిపురాకి సంబంధించిన మెడిసిన్ వాడి ఐ ఎక్సర్సైజెస్ చేసుకొని మంచి డయట్ తీసుకుంటే మీరు గ్లాసెస్ రాకుండా కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.